హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు హిమాస్ వరల్డ్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక వాటర్ ఫాల్ అనుకున్నాము. బట్ అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. ఏం జరిగింది, ఎలా ట్రావెల్ చేసాము, మేము ఎలా ప్రిపేర్ అయ్యి వెళ్ళాము అనేది ఈ వ్లాగ్లో చెప్తాను. ఒకసారి చెక్ చేయండి, ఎక్కడ మిస్ చేయకండి. మిస్ చేస్తే కనుక మీకు ఎలా వెళ్ళాలి అనేది కొంచెం మీకు డౌట్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది. ఓకే, ఇప్పుడు చూడండి, పిల్లలు ఫుల్ ఎక్సైటెడ్ అయిపోయారు. అసలు మామూలుగా కాదు. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చించోలీలో ఉన్న దరోడా వాటర్ ఫాల్కి వెళ్దామని ప్లాన్ చేసుకొని వెళ్ళాము. అలానే చించోలీలో ఎత్తిపోతుల వాటర్ ఫాల్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇవన్నీ ఉన్నాయి. చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి అంట, దగ్గరలో చిన్నవి. అవన్నీ కవర్ చేసుకుందామని వెళ్ళాము. ఇది దారిలో వెళ్తుంటే బాదం విలేజ్, ఇది చాలా డిఫరెంట్గా ఉంది నేమ్. చూసారా, అన్ని రెడ్ బ్రిక్స్తో హౌసెస్ ఉన్నాయి. ఒక్క దానికి కూడా పెయింటింగ్స్ లేవు. చాలా నీట్గా నేచర్ ఒరిజినాలిటీ రిలేటెడ్ విలేజ్ కల్చర్ చాలా బాగా నచ్చింది నాకైతే. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. నా కెమెరా ప్రాపర్గా క్యాప్చర్ చేయట్లేదు నిజానికి చెప్పాలంటే. ఆ రూఫ్ టాప్స్ కూడా ఓన్లీ స్టోన్స్తో ఉన్నాయి. విలేజ్ అయితే చాలా బాగుంది, వ్యూ కూడా చాలా బాగుంది. హైదరాబాద్ నుంచి చించోలి వైల్డ్ లైఫ్ శాంచురీకి మనకు 120 కిలోమీటర్స్ ఉంది. మేము మార్నింగ్ 7:30 కల్లా స్టార్ట్ అయిపోయాము. మొత్తం ఎవ్రీథింగ్, ఫుడ్, వాటర్, స్నాక్స్ అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయాము. లంచ్, స్నాక్స్ మొత్తం ప్యాక్ చేసాము. బ్రేక్ఫాస్ట్ మాత్రం జహీరాబాద్ దగ్గర ఒక విలేజ్లో ఆగి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము మేము. మాకు 2.5 hours పట్టింది చించోలి వైల్డ్ లైఫ్ శాంచురీ రీచ్ అవ్వడానికి. ఇక్కడ చూడండి, ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం కంప్లీట్ వ్యూ పాయింట్ అనమాట. చాలా గ్రీనరీ, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనకి ఇలా దారిలో వెళ్తుంటే ఇలాంటి యానిమల్స్ చాలా కనిపించాయి. దారిలో ఆవులు అయితే మాకు ఒక 15 minutes దాకా గ్యాప్ ఇవ్వలేదనమాట, వెళ్ళడానికి దారి ఇవ్వలేదు. తర్వాత ఆయన రిక్వెస్ట్ చేస్తే పక్కకు తీసుకెళ్ళాడు. ఇక్కడ చూడండి, మనకైతే జామా ఆయిల్ ప్లాంట్స్ ఉన్నాయి రైట్ సైడ్లో. మేమైతే ఇక్కడే ప్లాన్ చేసుకున్నాం రిటర్న్లో వెళ్ళేటప్పుడు అక్కడ దిగి కొన్ని ఫొటోస్ తీసుకొని వెళ్దామని. అదే మాట్లాడుతున్నాం అనమాట ఇక్కడ. ఇంకా ఇక్కడ నుంచి ఒక 10-15 minutesలో మనకు చించోలి వైల్డ్ లైఫ్ శాంచురీ వచ్చేస్తుంది. ఫస్ట్ మేము అనుకున్నది ఒకటి, జరిగినది ఒకటి అని అన్నాను కదా. అది ఎందుకు అన్నానంటే, యాక్చువల్లీ దారిలో వెళ్ళేటప్పుడు మేము ఫస్ట్ దరోడా వాటర్ ఫాల్కి వెళ్దామని వెళ్ళిపోయాము అక్కడికి. అదైతే నేను రికార్డ్ చేయలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అటు వెళ్ళే దారిలో స్టోన్స్ అన్నీ అడ్డు పెట్టున్నాయి. అక్కడ 2 people కూర్చొని ఉన్నారు. ఏంటి మేము ఇలా వాటర్ ఫాల్కి వెళ్దాం అనుకుంటున్నాము, కొంచెం రాళ్ళు తీస్తారంటే లేదు ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు లోపల, అండ్ దట్టు నాట్ అలౌడ్, ఎందుకంటే ఇక్కడ యానిమల్స్ బాగా తిరుగుతూ ఉంటాయి. దట్టు సండే వెళ్ళాం మేము. సండే అక్కడ క్లోజ్ అంట. అండ్ వాటర్ ఫాల్ కూడా ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి చాలా వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది, అలౌ చేయట్లేదు అని చెప్పారు. సో ఇంకా మేము దారి తిప్పుకొని వైల్డ్ లైఫ్ శాంచురీకి వెళ్ళాము. చూసారు కదా ఎంత బాగుందో, లోపల మొత్తం గ్రీనరీ, ఫారెస్ట్ అనమాట. వీళ్ళందరూ కిందకి ట్రెక్కి వెళ్ళి పైకి వచ్చేసారు. ఇక్కడ వైల్డ్ లైఫ్ శాంచురీలో ఏముంది అంటే, మౌంటైన్స్ మధ్యలో సింధ్ పన్నా రివర్ ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వీళ్ళందరూ ట్రెక్ చేసి పైకి వచ్చారని చెప్పాను కదా. చెమట్లు కారిపోతున్నాయి వాళ్ళకి. ఏంటా అనుకున్నాము. మాకు కూడా తర్వాత తెలిసింది ఎందుకు వీళ్ళకి చెమట్లు కారుతున్నాయో. ఒక 15 to 20 minutes ట్రెక్ ఉంది డౌన్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పిల్లలు అయితే ఇక్కడైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు. తర్వాత చూడాలి వీళ్ళ పరిస్థితి, మా పరిస్థితి, అందరి పరిస్థితి. అండ్ ఇక్కడ మాట్లాడుతున్నారు మా హస్బెండ్ అక్కడ వాళ్ళతో, ఏముంది ఏంటి అని. ఇక్కడ అప్పుడు కనుక్కున్న తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ దగ్గరలో చంద్రపల్లి డ్యామ్ ఉంది. అక్కడికి డ్యామ్ దగ్గరకు కూడా వెళ్ళొచ్చు. అండ్ చిన్న వాటర్ ఫాల్స్ కూడా చుట్టుపక్కల ఉన్నాయి. ఎత్తిపోతుల వాటర్ ఫాల్స్ అని ఇంకా వేరే చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఈ టెంపుల్ నుంచి లెఫ్ట్ సైడ్లో మనకి హిల్ ట్రెక్కింగ్ చేయాలి, డౌన్కి వెళ్ళాలన్నమాట. చెప్పాను కదా, వాటర్ బాటిల్స్ అయితే కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి. అసలు మనకు అక్కడ చూసారా, ఒక్క షాప్ కూడా లేదు, మనుషులే లేరు. దట్ ఈస్ ద వ్యూ పాయింట్. మౌంటైన్స్ మధ్యలో చాలా 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 బాగుంది. చించోలి వైల్డ్ లైఫ్ సెంచరీ, గొట్టం గుట్ట అని పిలుస్తారు ఇది. చూసారు కదా, నేను ఐసోలేటెడ్ ప్లేస్ అని ఎందుకు పిలిచానో. ఇక్కడ మనకు దారి కూడా లేదు. మాకు ఎదురొచ్చారు కొంతమంది, వాళ్ళని చూసి మేము అదే దారిలో వెళ్ళాము. కొంచెం దూరం వరకు మొత్తం గ్రాస్, ట్రీస్, ప్లాంట్స్ ఉన్నాయి. మనకు దారి కూడా కనిపించదు. ఇదిగోండి వ్యూ పాయింట్, అలా ఉందన్నమాట రివర్, సింధ్ పన్నా రివర్.
వాళ్ళందరూ మనకు ఎదురొస్తున్నారు. కంపల్సరీ వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేయండి. మనకు దారి కూడా సరిగ్గా లేదనమాట. రాళ్ళ మీద నుంచి మనం దిగి నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు వ్యూ అయితే. నాకైతే కింద కన్నా పైనుంచే వ్యూ చాలా బాగుంది. అక్కడ ఏం జరిగిందంటే మేము రిటర్న్లో వచ్చేటప్పుడు చాలామంది పెద్ద పెద్ద వాటర్ క్యాన్స్, డిస్పెన్సర్స్ తీసుకొని మొత్తం పెద్ద స్టవ్, పెద్ద పెద్ద డిషెస్ తీసుకొని కిందకి వెళ్తున్నారు. మేము చాలా ఎర్లీగా వెళ్ళాం కదా, మేము 11 కల్లా రిటర్న్ వస్తున్నప్పుడు వాళ్ళు మాకు ఎదురయ్యారు. ఫుడ్ అంతా వెల్ ప్లాన్డ్గా ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళి అక్కడే కుక్ చేసుకొని ఈవినింగ్ దాకా తిని వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తారట. అక్కడ ట్రెక్కింగ్ క్యాంప్స్ కూడా వేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూసారు కదా, అక్కడ దారి అయితే లేదు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మీరు మాత్రం కంపల్సరీ ట్రెక్కింగ్ షూస్ వేసుకొని వెళ్ళండి. మా బ్యాచ్లో చాలామంది చాలాసార్లు పడ్డారనమాట. చిన్న చిన్న రాళ్ళు ఉన్నవి, ఆ రాళ్ళ మీద కాలు వేస్తే జారి పడిపోతున్నారు. ఇక్కడ అదే జరిగింది. సో జాగ్రత్తగా ఉండండి, షూస్ వేసుకోండి, వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి. వావ్ విహాన్, స్లో దట్ ఈస్ ద వ్యూ పాయింట్. కిందకు వచ్చేసాం మనం. అంటే నేను గూగుల్లో చూసినప్పుడు అక్కడ చాలా వాటర్ తక్కువగా ఉంది, అండ్ అక్కడికి వెళ్ళి చూసాక చాలా వాటర్ ఎక్కువ ఉన్నాయి అనిపించాయి. వాటర్ అంతా కవర్ అయింది. అంతకుముందు అక్కడికి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళంట, అదంతా మట్టి ఉండేది. సరే మాకైతే అది అర్థం కాలేదు, అది ఎంత డెప్త్ ఉందో ఏంటో మాకు తెలియలేదు. సో అక్కడ ఉండి కాసేపు ఫొటోస్ తీసుకొని కొంచెం రిలాక్స్ అయ్యి వచ్చాము. అక్కడ చూసారు కదా ప్లేస్ అంతా, ఆ ప్లేస్లో క్యాంప్స్ వేసుకుంటారు, క్యాంప్ ఫైర్ వేసుకొని కూడా ఉంటారంట. బట్ పిల్లలతో అదంతా రిస్క్. అది దిగడమే ఎక్కువ అయిపోయింది మాకు. దిగేటప్పుడు చాలా ఈజీగా ఉంది, ఎక్కేటప్పుడు మాత్రం సో మచ్ ఆఫ్ స్వెట్టింగ్. ఇంకొక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే మనకు యాక్చువల్గా సిగ్నల్స్ ప్రాపర్గా ఉండవు కాబట్టి గూగుల్ మ్యాప్ అనేది మీరు ఇక్కడే సెట్ చేసుకొని వెళ్ళండి. ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నారో మధ్యలో ఎక్కడ దాన్ని డిస్కనెక్ట్ చెయ్యొద్దు, ఎందుకంటే సిగ్నల్స్ పోతుంటే మ్యాప్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. సో ఇదొక టిప్ అనమాట, కేర్ఫుల్గా ఉండండి. అండ్ దిస్ ఈజ్ హౌ వీఆర్ రిటర్నింగ్ బ్యాక్. ఎక్కలేక ఎక్కాము. ఇందాక చెప్పాను కదా అక్కడ మనకి జామ్ ట్రీస్ ఉన్నాయని, జామ్ ఆయిల్ వస్తుంది కదా, అక్కడ ఆగాము. రిటర్న్లో వచ్చాక కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. చాలా సూపర్గా వచ్చాయి ఫొటోస్ అయితే. ప్లేస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్. మేము ఒక్కళ్ళమే అక్కడ ఆగామేమో స్పెషల్గా అనుకున్నాను. నేను తిరిగి ఇంటికి వచ్చాక యూట్యూబ్లో చూస్తే ఎంతమంది ఆగారో ఆ ప్లేసెస్లో. అబ్బాబ్బాబ్బా, మా పాప అయితే ఫుల్ బిజీగా ఉంది. అక్కడ ఉన్న లీవ్స్తో, ఆకులతో చాలా బాగా ఆడుకుంది. మా అబ్బాయి అయితే స్పైడర్స్తో ఆడుకుంటున్నాడు. ఎప్పుడు చూడనట్టే ఆడుతున్నారు. కాకపోతే అక్కడ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి స్పైడర్స్. బట్ కేర్ఫుల్గానే పక్కన ఉండి చూసుకుంటూ ఉన్నాము. చించోలి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుందంటే కర్ణాటక అండ్ తెలంగాణ బార్డర్లో ఉంది. జహీరాబాద్ దాటిన తర్వాత ఈ వీడియోలో నేను ఏమేమి కవర్ చేశానంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీ చించోలి అండ్ గట్టంగొట్ట ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ కవర్ చేశాను. అలాగే మీరు ఏమేమి కవర్ చేయొచ్చు అంటే దరోడా వాటర్ ఫాల్ అండ్ ఆల్సో చంద్రపల్లి డ్యామ్ అనమాట. ఈ 4 ప్లేసెస్ కవర్ చేయొచ్చు. మీరు మంచిగా ప్లాన్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ 7 కల్లా ఫుడ్ అనేది తీసుకొని స్టార్ట్ అవుతే కనుక ఈవినింగ్ 8 కల్లా మనం రిటర్న్ వచ్చేయచ్చు. ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అయితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలానే ముందు మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. మేము 8 కల్లా స్టార్ట్ అవుతే అక్కడికి వెళ్ళేసరికి 10:30 అయింది. దరోడా వాటర్ ఫాల్స్ దగ్గర కొంచెం లేట్ అయ్యింది. అక్కడ ఇన్ఫర్మేషన్ కనుక్కొని శాంక్చురీకి వచ్చి అండ్ పైకి మేము వచ్చి రిటర్న్ వచ్చేసరికి 12:30 అయిపోయింది. ఇంకా సో మేము ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకొని మా లంచ్ తినేసాము. ఆ తర్వాత ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఇన్ చించోలి. చాలా చాలా బాగుంది. అదేంటో మనం ఇప్పుడు చూసేద్దాం. వాటర్ ఫాలే కాకుండా ఇక్కడ చంద్రపల్లి డ్యామ్ ఉంది, దానికి కూడా వెళ్ళొచ్చు. బట్ మాకైతే ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికి లేట్ అయిపోతుందని చెప్పి మేము ఇంకా వెళ్ళలేదు. చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి, చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఒకసారి మీరు కనుక వెళ్తే కనుక అన్నీ కవర్ చేసుకొని రిటర్న్ వచ్చేటట్టు చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ వెళ్ళలేం కదా, ఒకసారి వెళ్ళినప్పుడు అన్నీ కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు వెళ్ళేటట్టు అయితే ఫుడ్ అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళండి.
చూసారు కదా, ఇప్పుడైతే మేము వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాము. చాలా బాగుంది. నాకైతే ఆల్మోస్ట్ అనంతగిరి హిల్స్ లానే అనిపించింది. బట్ మనకు అనంతగిరి హిల్స్ దగ్గర ఇన్ని వాటర్ ఫాల్స్ ఉండవు, ఇన్ని వ్యూ పాయింట్స్ ఉండవు. కాబట్టి ఇదైతే ఒక బెస్ట్ ఆప్షన్. కర్ణాటక అండ్ తెలంగాణ బార్డర్లో ఉంది, జహీరాబాద్ దాటిన తర్వాత. దట్ ఈస్ ద వే ఫర్ ద వాటర్ ఫాల్. ఆ వాటర్ ఇప్పుడు మనకు వాటర్ ఫాల్లా కనిపిస్తాయి. చూడటానికి చిన్నదిలాగా అనిపించింది, అక్కడికి దిగాక చూస్తే చాలా పెద్దగా అనిపించింది అనమాట. సో పిల్లల్ని కూడా జాగ్రత్తగా గట్టిగా పట్టుకొని వెళ్ళాము. కార్ ఇక్కడ పార్క్ చేసుకున్నాము. చూసారు కదా, చాలా ఓపెన్ ప్లేస్. అక్కడ మేనేజ్మెంట్ కూడా అలాంటిది ఏమీ లేదు. బట్ పోలీసులు అయితే పెట్రోలింగ్కి వస్తున్నారు. కొంచెం ప్రికాషన్స్గానే ఉన్నట్టు అనిపించింది. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా, డ్రోన్ దిగంగానే డ్రోన్ కనిపించింది. ఏంటో డ్రోన్ కనిపించింది అని చూస్తే అక్కడ ఫోటోషూట్ జరుగుతుంది, వెడ్డింగ్ ఫోటోషూట్. చాలా బాగా అనిపించింది అనమాట. ఇలా ఫోటోషూట్స్ కూడా ఇలాంటి ప్లేసెస్కి రావచ్చు, ఇలా దిగుతున్నారా అనిపించింది. మేము వెళ్ళింది రైనీ సీజన్లో, సో అందుకని ఇంత ఫ్లో ఆఫ్ వాటర్ అనేది ఎక్కువ ఉంది. నార్మల్గా అయితే ఇంత వాటర్ ఫ్లో ఉండదు. రాళ్ళు కనపడుతూ ఉంటాయి, వాటి మీద కూర్చొని కూడా ఆడుకుంటున్నారు. ఇప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి అందరు బయట నుంచోనే ఫొటోస్ దిగి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చూడండి, వాటర్ ఫాల్ చిన్నదే బట్ రిఫ్రెష్మెంట్గా అనిపించింది వెళ్ళినందుకు. ఒకసారి చూడండి. ఇక్కడ చూసారా, చిన్న వాటర్ ఫాల్ ఒకటి అండ్ పెద్ద వాటర్ ఫాల్ ఒకటి ఉంది. దిస్ వన్ ఈస్ ద బిగ్ వన్, రైట్ సైడ్లో ఉంది. అండ్ ద లెఫ్ట్ వన్ ఈస్ ద స్మాల్ వన్. అది చాలా బాగుందన్నమాట. బట్ అది స్కిడ్ అవుతుంది, అక్కడ మొత్తం నాచు పట్టేసి ఉంది. సో యంగ్స్టర్స్ అందరూ వెళ్తున్నారు అక్కడికి, మేమైతే వెళ్ళలేదు. మా వాడు ఎక్సైట్మెంట్ చూడండి, అసలు ఎట్లా డ్యాన్స్ చేస్తున్నాడు. వాటర్ ఫాల్ వాటర్ ఫాల్ వాటర్ ఫాల్ పిచ్చి. లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే టైంకి నాగార్జున సాగర్కి వెళ్ళాము, అక్కడ ఒక ఎత్తిపోత వాటర్ ఫాల్స్ చూసాము. ఇది చించోలిలో ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. దీన్ని కూడా ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అని పిలుస్తారు. షీ ఈజ్ వెరీ ఎగ్జైటెడ్. అస్సలు విండ్ వస్తుంది కదా, గాలి, ఆ నేచర్ క్లైమేట్కి. మేము వెళ్ళినప్పుడు లక్కీగా సన్నీ డే కాదు, మార్నింగ్ అయితే కొంచెం హ్యూమిడిటీగా అనిపించింది, కానీ ఆఫ్టర్నూన్కి చాలా పీస్ఫుల్గా ఉంది. చూసారా వెనకాల బ్యాక్గ్రౌండ్లో వాటర్ ఫాల్ చాలా బాగా నచ్చింది నాకైతే. మీరు కూడా మంచిగా ప్లాన్ చేసుకొని ఫుడ్ అని ప్యాక్ చేసుకొని మార్నింగ్ ఎర్లీగా వెళ్ళిపోతే అక్కడ ఉన్న చాలా వ్యూ పాయింట్స్, ప్లేసెస్ అన్ని కవర్ చేయొచ్చు. నేను చెప్పాను కదా, అక్కడ చించోలి
వైల్డ్ లైఫ్ సెంచరీ గొట్టం గుట్ట అనమాట ఇది. అండ్ అలాగే డ్యామ్ ఉంది, చంద్రపల్లి డ్యామ్. అండ్ అలాగే ఈ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ కాకుండా ఇంకా 2-3 చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. మేమైతే కవర్ చేయలేదు. ఈ వాటర్ ఫాల్స్ వైల్డ్ లైఫ్ సెంచరీకి వెళ్ళి జామ్ ట్రీస్ దగ్గరికి వెళ్ళి, జామ్ ఆయిల్ ట్రీస్ కదా, అక్కడికి వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేసి ఈవినింగ్ 5-6 కల్లా రిటర్న్ అయిపోయాము. మేము హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి 7:30-8 అయ్యింది. చూసారు కదా, లోత్ అయితే లేదు, బట్ వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఎవరు దిగట్లేదు. సో అక్కడ కొంచెం అలా కాళ్ళు చేతులు తడుపుకొని వచ్చేస్తున్నారు. అలా వెళ్ళి అలా వచ్చేసేయండి, రిస్క్ అయితే చేయొద్దు. మేము కూడా అలా కాళ్ళు పెట్టుకొని వచ్చేసాము. పిల్లల్ని కాసేపు అలా కాళ్ళు పెట్టి ఆడించి తీసుకొచ్చేసాము. వాటర్ ఫాల్ చూసారా, చాలా బాగుంది. నాకైతే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. మా అమ్మాయికి అయితే ఏం అర్థం కాలేదు, ఏంటో వచ్చాము ఎక్కడికో వచ్చాము. మా అమ్మాయి కరోనాకి జస్ట్ 3 months బిఫోర్ పుట్టిందనమాట. అంతా ఇంట్లోనే అయిపోయింది. తన జర్నీ మొత్తం ఇంట్లోనే. ఇలా అప్పుడప్పుడు బయటికి వెళ్దామని అలా ఫ్రెష్ ఎయిర్కి తీసుకెళ్తున్నాము, క్రౌడెడ్ ప్లేసెస్ కాకుండా. సో మీరు కూడా అలా వీకెండ్స్లో ప్లాన్ చేసుకొని డెఫినెట్గా వెళ్ళండి. అలానే మీరు నా కమెంట్ బాక్స్లో వెళ్ళిన తర్వాత ఎలా ఎంజాయ్ చేశారో నాకు మెసేజెస్ చేయండి. పిల్లలైతే ఒక 10 minutes ఆడారండి. చాలా జాగ్రత్తగా చేతులు గట్టిగా పట్టుకొని కూర్చున్నాము. అంటే డెప్త్ లేని దగ్గరే కూర్చొని ఆడించాము. డోంట్ టేక్ ద రిస్క్. అండ్ ఇక్కడ మేము తెచ్చుకున్న స్నాక్స్ తినేసి రిటర్న్ వచ్చేసాము. ఇక్కడ మేము హైదరాబాద్ DLF ఆపోజిట్లో ఫుడ్ కోర్ట్, ఇలా చిన్న చిన్న ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఎక్సలెంట్ అనమాట. ఫ్రైడ్ మ్యాగీ, ఐ లవ్ ఇట్. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇంకా కొన్ని టేస్ట్ చేసామన్నమాట, చాలా బాగుంది. ఒకటి కోకోనట్ జ్యూస్ బార్, చాలా బాగుంది. ఎవ్రీ సీజన్లో మనకు దొరుకుతుంది ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో. అండ్ వన్ మోర్ థింగ్, సీతాఫల్ మిల్క్ షేక్, దట్ వాజ్ ఆసమ్. మా వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, చాలా బాగా నచ్చింది. అంతేనండి, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీరు కూడా వెళ్తే ఇలాంటి మంచి ఎక్స్పీరియన్స్ కనుక మీరు చేస్తే కనుక నా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.